ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పునైతే నేను మీతో పంచుకోబోతూ ఉన్నానండి. ఈరోజు బాబా గారి సందేశం కాదు, నేను చూసినటువంటి బాబా గారు చేసినటువంటి ఒక అద్భుతాన్ని నేను మీకు ఈరోజు చెప్తాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఎన్నో సందేశాలు వింటూ ఉంటాం బాబా గారు చెప్పేవి. అవి చాలా వరకు చాలామంది బిడ్డలు వాటిని నమ్ముతూ ఆ బాబా గారి మాటల వైపు ఆకర్షితులై ఆ దారిలో నడవడం ద్వారా వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వారికి ఉన్నటువంటి కష్టాల కారణంగా బాబా గారి పైన నమ్మకాన్ని కోల్పోతూ ఇంకా ఎప్పుడు జరిగేది మంచి అనుకునే కొంతమంది తమ మనసు కూడా కష్టపెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా బాబా గారి పైన కొంచెం కోపంగా ఉంటారు. అయితే ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మార్పు అనేది స్వయంగా నా స్నేహితుని జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు అండి. బాబా గారి లీలలు ఎలా ఉంటాయంటే, ఆయన మహిమలు ఎలా ఉంటాయంటే, నాకు ఆ రోజు అర్థమైంది బాబా గారిని నమ్ముకున్నటువంటి ఏ బిడ్డకి కూడా అన్యాయం జరగదు అని. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, నా స్నేహితుని యొక్క జీవితం గురించి, అతని జీవితంలో బాబా గారు జరిపించినటువంటి ఒక గొప్ప మార్పు గురించి నేను మీతో చెప్పబోతూ ఉన్నానండి. తను ఒకే ఒక కొడుకండి. తమ తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు అతన్ని. ఎంతో ముద్దుగా పెంచారు. ఎందుకంటే ఒకే ఒక్క కొడుకు, చాలా రోజుల తర్వాత పుట్టాడు అతను. మీకు తెలిసే ఉంటుంది, కొంచెం ఆలస్యమయ్యి పిల్లలు కనుక కనిగితే ఆ తల్లిదండ్రులకు వాళ్ళ మీద గారాబం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా వాడిని కాళ్ళు కింద కూడా పెట్టని విధంగా పెంచారు. ఏది కోరితే అది తెచ్చిచ్చేవాళ్ళు. ఏదైనా సరే మా అందరిలోకి కూడా చాలా గొప్పగా ఉండేవాడాడు. కానీ వాళ్ళేం కోటీశ్వరులు కాదండి. ఏదో ఒక 2-3 ఎకరాలు ఉండేది. దాన్ని పండించుకుని ఆ పంటతో వచ్చే డబ్బులతో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. చాలా గౌరవమైనటువంటి కుటుంబం అది. అలా అని వాడుకు ప్రతి ఒక్కటి అడిగినవన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నందువల్ల వాడు చెడుదారిలో వెళ్ళడా అంటే వెళ్ళలేదండి. ఎప్పుడూ కూడా మంచిగానే ఉండేవాడు. తోటి వాళ్ళతో చాలా సంతోషంగా గడుపుతూ ఉండేవాడు. ఈ విధంగా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది అతని పైన ఒక తప్పుడు కేసు అనేది పెట్టారండి పోలీస్ స్టేషన్లో. అప్పుడు నాకు తెలిసి మేము 10వ తరగతి చదువుతూ ఉన్నాం అనుకుంటా. ఆ సమయంలో వాడికి ఇంకా ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి. ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాడో. అప్పటి వరకు వాళ్ళ నాన్నగా